6a ఈజ్ ఈక్వల్స్ టు 4b దట్ ఈక్వల్స్ టు 9c దెన్ a ఈస్ట్ b ఈస్ట్ c ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చూడండి. మనల్ని ఏం అడుగుతున్నాడు, a ఈస్ట్ b ఈస్ట్ c అడుగుతున్నాడు కదా ఫ్రెండ్స్. సో మనకి a ఈస్ట్ b ఈస్ట్ 6 ఫైండ్ చేయాలంటే a కావాలనుకున్నప్పుడు a ని క్లోజ్ చేసేయండి ఇక్కడ, అప్పుడు మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. సో మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తే 4 into 9 ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఈస్ట్ b కావాలనుకోండి b ని క్లోజ్ చేయండి ఇక్కడ, b ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది 6 into 9 54 అవుతుంది. ఓకే, సో 6 into 9 54 అవుతుంది. అండ్ c కావాలనుకోండి c వదిలేసి మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయండి. సో మిగిలిన రెండు 6 into 4 దట్ ఈక్వల్స్ టు 24 అవుతుంది అనమాట. సో మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఇది 6 జా 36 అవుతుంది, అండ్ 6 9 జా 54 అవుతుంది, అండ్ 6 4 జా 24 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 6:9:4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్